హాయ్ వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మన రెసిపీ ఇటాలియన్ స్టైల్ చీజ్ నూడిల్స్. ఈ రెసిపీ అంటే ఏం లేదండి, యాక్చువల్గా ఇటాలియన్ క్యూజిన్లో ఇది నేను క్రియేట్ చేసిన రెసిపీ. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇక రెసిపీలోకి వెళ్తే ఒక పాన్లో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ వేసుకుందాం. ఆయిల్ వేడికిన తర్వాత అందులోనే ఒక చిన్న క్యారెట్ తరుగు, ఒక చిన్న క్యాప్సికమ్ తరుగు, ఒక రెడ్ చిల్లీ, అలాగే 2 ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసుకుని కుక్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వేసుకోవాలి, ఎందుకంటే ముందు బటర్ వేస్తాం, అలాగే చీజ్ కూడా వేస్తాం. రెండింటిలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటో వేసుకున్నాం, 1/2 టీ స్పూన్ బటర్ కూడా వేసుకున్నాం. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 2 బేబీ కార్న్ స్లైసెస్, అలాగే కప్పులు 3 ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకుందాం. దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేసుకుందాం. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు బాయిల్డ్ నూడిల్స్ వేసుకుందాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవి. ఆ తర్వాత 1/3 కప్పు చీజ్ని నూడిల్స్ పైన గ్రేట్ చేసుకుందాం. దీన్ని అలా గ్రేట్ చేసుకున్న తర్వాత 1 మినిట్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చీజ్ అనేది మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఒకసారి టోస్టింగ్ ఇచ్చేసుకుంటే మనకి ఈ నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ప్లేటింగ్ కోసం ఒక ప్లేట్ని తీసుకుని అందులో వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీనిపైనే కొద్దిగా చీజ్ని గ్రేట్ చేసి వేసుకుందాం, కొద్దిగా అంతే, జస్ట్ ఫర్ గార్నిషింగ్. అలాగే ఒక కొత్తిమీర కాడ, అలాగే 2 స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది. చూసారు కదండి రెసిపీ, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.